ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు మరి శుభములు, దేవాది దేవుని దీవెనలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి వాక్యము యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఈ వాక్యం ద్వారా మరి ప్రభు మనతో మాట్లాడినాయన్నారు. అంటే మనము బైబిల్లో అనేక మంది స్త్రీలను గురించి మనం వింటున్నాము, చూస్తున్నాము. అసలు స్త్రీల పేరు మీద 2 అధ్యాయాలు కూడా దేవుడు మరి బైబిల్ నందు లిఖించి పెట్టించున్నారు. రూతు గ్రంథం 1, ఎస్తేరు గ్రంథం 1. అలాగే ప్రభు దృష్టిలో మరి ఒక స్త్రీకి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే మరి తన సంఘం అంతా కూడా ఆయనకు ఒక వధువుగా, ఆయనకు మరి వరుడుగా మరి ఆయన మనలను ఏర్పరచుకుని ఉన్నారు. ఎందుకంటే మరి భార్యాభర్తల సంబంధము అంత మరి ఎంతో విలువ గల దానిగా ప్రభు ఇక్కడ మరి మనకు చూపిస్తా ఉన్నారు. మరి అంతగా మరి మనలను ప్రేమించిన దేవాది దేవుడు కాబట్టి మరి మన యొక్క మరి ఎంతో మంది ఆడవాళ్లను మరి ఎంతో ఇదిగా మనలను చులకన చేస్తూ ఉంటారు. కానీ మరి ప్రభు దృష్టిలో అయితే మనకు దేవుడు ఎంతో గొప్ప ఆధిక్యతను మరి అనుగ్రహించి ఉన్నారు. మరి స్త్రీ అనగా మరి మంచి ధైర్యం కలిగి ఉండాలని, మరి ఓర్పు, క్షమ, సహనము, మృదుత్వము, ఇట్లాగా మన జీవితాల్లో ప్రతిదీ కూడా ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండాలని ప్రభు కూడా కోరుకుంటున్నారు. వధువు సంఘంగా మనకు ఉండవలసిన లక్షణాలని ప్రభు మనకు చెప్తా ఉన్నారు. అలాగే మరి మన ఈ యొక్క సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయాల్లో మనం చూసినట్లయితే హన్నా అనే ఒక స్త్రీ గురించి మనం నేర్చుకోవచ్చు. హన్నా ఎలాంటిది అంటే ఆమె చాలా ధైర్యం గలదట. అలాగే అంటే తనకి పిరికితనం అనేది లేదనమాట. ఏ విషయంలో కూడా వెనకంజ వేయకుండా ముందుకు సాగటమే మరి ఆమె యొక్క ధైర్యం అనమాట. మరి ఎటువంటి చిక్కు సమస్యల్లో ఉన్నా కూడా వెనకాడకుండా ముందుకు వెళ్తుంది అనమాట. అన్నిట్లోనూ మరి అన్ని విషయాల్లో కూడా తను ఏం చేస్తుందంట, ప్రభు మీద అనుకునే మరి వెళ్ళే బిడ్డగా ఇక్కడ చూడొచ్చు అనమాట. మరి మనం చూస్తున్నాము తన వైరి అయిన పెనిన్నా అనే ఆవిడ మరి తనను ఎంతగానో మరి ఏడిపిస్తున్నప్పటికీ, ఆమెను ఎంతగానో మరి కోపం పుట్టించినప్పటికీ మరి ఏడుస్తూ వస్తుంది. కానీ మరి తిరిగి ఆమెను ఏమీ అనకుండా మరి అన్ని ఎంత అవమానమైనా సరే దిగమింగుకుంటూ ఏడుస్తూ వస్తుంది. కానీ ఆమెను ఎదిరించి ఒక మాట అంటాం కానీ అట్లాంటి ఏమి చేయట్లేదంట. ఆమె భర్త తను ఎంతగానో ప్రేమించి అంటున్నాడు, భోజనం చేయి అంటే కూడా భోజనం చేసేటువంటి చేయటకు కూడా ఆమె బాధపడుతూ భోజనం చేయకుండా ఏడ్చుకుంటూ ఉండేదంట. మరి అటువంటి హన్నా గురించి మనము ఏమి నేర్చుకుంటున్నాం అన్నది మనం ఇక్కడ చూద్దాము. మరి ఎంత అవమానం వచ్చినా కూడా తట్టుకునేదంట. పట్టుదలతో మరి ముందుకు సాగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తను మరి వెనకంజ వేయకుండా ప్రతి విషయంలోనూ ఏ విధంగా దాన్ని తనకు వచ్చిన సమస్యను సాల్వ్ చేసుకోవాలనో అనేటువంటి ఆలోచనతో ఆవిడ ముందుకు వెళ్తుందని మనం ఇక్కడ చూడగలము. మరి అలాగని మరి తన ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మనిషిగా కూడా ఆవిడ మనకు కనపట్టలేదన్నమాట. మరి హన్నా అనే మాటకు కృప అనేటువంటి అర్థం ఇస్తుందంట. పెనిన్నా అనే దానికి పగడము అనే అర్థం ఉందంట. అలాగే ఎల్కానా అనే దానికి దేవుడు సృజించిన వాడు అని కూడా మరి అర్థం ఉందని నేను ఒక పుస్తకంలో చదివి ఉన్నాను. మరి అటువంటి హన్నా కొంచెం ధైర్యం కలిగి ఉన్నట్లుగా మనము ఇక్కడ చూడొచ్చు అనమాట. మరి హన్నాకు పిల్లలు లేరు కనుక ప్రతి సంవత్సరం కూడా షిలోహుకు వచ్చి వారు కానుకలు అర్పించినప్పుడల్లా ఆవిడను మరి వాళ్ళ పెనిన్నా అనే ఆవిడ చాలా విసిగిస్తూ బాధ పెడుతూ ఉండేదంట. అన్ని విషయాల్లో కూడా ఆ విషయంలో హన్నా మరి దేవునిని ఆశ్రయించి ఆయన కృపను పొంది ఆశీర్వదింపబడి పిల్లలను పొందుకుంటుంది అనమాట. మరి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నదని కూడా మనం అనుకోవచ్చు అనమాట. దేవుని ఆశ్రయించినప్పుడు అయితే
మనము కూడా మరి మనకున్న కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, వేదనల నుండి మనము కూడా మరి విడుదల పొంది మన అవమానాలన్నీ తొలగిపోయేటట్లు ప్రభువుని మరి వేడుకుంటం ద్వారా మనం ఈ యొక్క మన కష్టాల నుండి అధిగమించి మనం ముందుకు సాగగలమనేది మనం ఈవిడ యొక్క మరి జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవచ్చంట. మరి ఇందులో ఆవిడ బహు దుఃఖాక్రాంతులై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుందంట. ఎందుకంటే ఆమెకు మనోదుఖం ఉన్నదనమాట. మరి మనం కూడా మన ఆత్మను దేవుని సన్నిధిలో మరి కృమ్మరించినట్లయితే, దేవుని సన్నిధిలో పోరాడినట్లయితే మనం కూడా ఆవిడలాగే మనం అనుకున్నది మనకు కావాలని మనం ఏమైతే మనం అడుగుతున్నామో దానిని ప్రభు నుండి పొందుకోగలము. యాకోబు గారు చూడండి, మరి ఆయన ప్రభు ఎదుర్కొని యబ్బోకు రేవు దగ్గర ఆయన మరి అక్కడ ఎదుర్కొన్నప్పుడు ప్రభువుతో మరి పోరాడి గెలిచాడంట. తనకి ఆశీర్వాదం ఇచ్చే వరకు కూడా ఆయన ప్రభువుని విడిచిపెట్టలేదంట. మరి అన్నా గారు కూడా మరి ఆ విషయంలో మరి ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించి మరి అక్కడ మరి దీవెన పొంది మరి అప్పటి నుండి కూడా మరి విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోయిందంట. అప్పటి నుండి ఏడవటం కూడా మానేసిందంట, ఎప్పుడు ఏలీ గారు ఆమెతో మాట్లాడినప్పటి నుండి. అలాగే మనకి ఏదైనా సరే, మనకి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా మనుషుల మీద విసుకోవటం, లేకపోతే మన కోపాన్ని వాళ్ళ మీద చూపించటం, లేకపోతే వాళ్ళు అన్నారు కాబట్టి ఒక మాట అన్నారు కాబట్టి నేను 4 మాటలు అంటాం అన్న ద్వారా అనేటువంటి మరి ఆ యొక్క మరి దేవునికి వ్యతిరేకమైన విషయాల్లో మనం వెళ్లకుండా మరి దేవుని ద్వారా ఏదైనా మనకు సాధ్యమే అనేది మనం విశ్వసించి నమ్మినట్లయితే ఖచ్చితంగా మన విషయంలో ప్రభు తన కృపను కనపరచగల శక్తి గలవాడు. మనకు ఏదన్నా అడిగిన తర్వాత దాన్ని మనం పొందలేకపోతున్నాము అంటే మనలో ఏదో మరి ఒక లోపం ఉంది, అది దాని ద్వారానే ప్రభు యొక్క కృపను మనం పొందలేకపోతున్నామని కూడా మనము అర్థం చేసుకోవచ్చండి. అలాగే హన్నా గారికి ఓర్పు ఉందంట. ప్రసంగిలో అంటాడు కదా, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది అని. అంటే మనము ఓర్పు కలిగి ఉండాలన్నమాట. మరి హన్నా కూడా చాలా ఓర్పు కలిగి ఉందంట. మరి ఎంత అవమానమైనా సరే మరి నిలబడగలిగిందనమాట. మరి ఆ అవమానం నుండి ఆశీర్వాదం పొంది అనేకులకు ఆదర్శమైన స్త్రీగా ఆవిడ నిలబడిందని మనం ఇక్కడ నేర్చుకోవచ్చండి. మరి పెనిన్న అవమానపరిచినప్పుడు మరి దేవుని వైపు తిరిగింది కానీ మనుషుల వైపు తిరగటం కానీ, లేకపోతే తనలో ఉన్న కోపాన్ని ఆవిడ మీద ప్రదర్శించడం కానీ అట్లాంటివి ఏమీ చేయకుండా ఆవిడ మరి చాలా ఓర్చుకుందని మనం ఇక్కడ నేర్చుకోవచ్చండి. మరి అప్పుడు మరి దేవుని సన్నిధిలో కూడా మరి దేవుని దగ్గర ఒప్పుకుంటుంది, ప్రభా నువ్వు నాకు కనుక ఒక కుమారుని ఇస్తే నేను అతన్ని నీకు సమర్పించుకుంటాను అయ్యా మరి అని మొక్కుకుంటుంది అనమాట. మరి ఏలి అనుకుంటున్నాడు ఈమెదో మరి లోపలే మాట్లాడుతుంది. మరి మనమైతే చాలా గట్టిగా అందరిలో వినపడేటట్లుగా ప్రభా అమ్మాయి నాకు ఇట్లా ద్రోహం చేస్తుంది నాయన, ఆమెను ఖండించు, లేకపోతే ఆమెకి కీడు కలుగజేయి అని ఎట్లాగా మనం ఎంతో మరి చాలా మంది అట్లా ప్రార్థన చేస్తూ ఉంటారు. శత్రువు కాబట్టి వాడిని నువ్వు ఖండించు ప్రభా, మాకు హాని చేస్తున్నారు నాయన అని. అట్లా కాకుండా ఈవిడ తన మనోదుఖాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించుకుంటుంది. కానీ నాకు కీడు కలగాలని కానీ లేకపోతే ఆమెకి ఏదో రావాలని కానీ అట్లాంటివి ఏమీ కూడా ఆమె తన ప్రవర్తనలో చూపించకుండా ఉందని కూడా మనం ఇక్కడ గ్రహించగలమండి. మరి అప్పుడు ఏలీ గారు అనుకుంటున్నారు ఈ అమ్మాయి ఏదో తాగేసి వచ్చి ఏదో తనలో కొనుక్కుంటుంది కావాలనుకుని ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు అయ్యా నేను అత్యంత కోప కారణం చేత నేను ఇట్లా చేస్తున్నాను అనేసి నాకు ఇట్లాగా పిల్లల కోసం నేను ప్రభుని వేడుకుంటున్నాను అని కూడా చెప్తే, అప్పుడు నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీకు దయచేయను గాక అని దీవిస్తున్నారు ఆయన. కాబట్టి ఎదుటి వాళ్ళకి మన మనోభారం కానీ మన దుఃఖము కానీ అర్థం కాకపోవచ్చు, కానీ ప్రభు మన హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి గలవాడు. ఎదుటి వాళ్ళకి మన మీద కృపను కలుగ చేయగలిగిన శక్తి గలవాడు కూడా మన దేవుడే. కాబట్టి
ఏ విషయంలో కూడా మనం ప్రతి విషయంలో ప్రభు మీద ఆనుకుని ప్రభు యొక్క సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరించుకుని మరి ఓర్పుతో మరి సహనంతో ఆయన ఇచ్చే వరకు కూడా మనం ఎదురు చూడగలిగినట్లయితే ప్రభు మనలను కనికరించే దేవుడై ఉన్నాడని కూడా మనము ఈ విషయంలో మరి నేర్చుకోవచ్చండి. కాబట్టి ఓర్పు ఉండబట్టి ఆమె దీవెని పొందిందని కూడా మనం దీవెని పొంది అవమానాన్ని తొలగింపబడి కుమారుని కూడా పొందుకుంది ఆవిడ. అలాగే ఆవిడకి క్షమాపణ గుణం ఉందంట. క్షమాపణ అంటే చేసిన దాన్ని మర్చిపోవటం అనమాట. కీడు అపాయము దుస్థితి మనకి కలిగి ఉన్నప్పుడు మరి మనం ఏం చేస్తామండి, సాధారణంగా ఎవరైనా మనకి కీడు తలపెట్టారంటే అది మాత్రమే మనకు గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకి హాని చేయదలుచుకున్నారు, మనల్ని అల్లరి చేయదలుచుకున్నారు, లేకపోతే మనకి ఏదో చేయదలుచుకున్నారని. కానీ ఎదుటి వాళ్ళ ద్వారా మనకు జరిగిన మేలను ఎప్పుడో మర్చిపోతూ ఉంటాం సాధారణంగా. కానీ కీడు వచ్చినప్పుడు మాత్రం అది మాత్రమే మనకు మనసులో ప్రతి నిమిషము గుచ్చుకుంటూ ఉంటుంది, అదే బాధపడుతూ ఉంటుంది. అయ్యో వాళ్ళు అన్నారు కాబట్టి ఏదో రకంగా మనము వాళ్ళకి తిరిగి ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి ఆలోచన ప్రతి మనిషిలోనూ సాధారణంగా ఉంటుంది. కానీ ఈవిడ అట్లా అనుకోవట్లేదు, కీడు గురించి ఆలోచించట్లేదు, మేలు గురించి ఆలోచించట్లేదు. కానీ ప్రతి విషయంలోనూ ఆవిడని క్షమించుకుని, సరే ఇట్లా అందా, సరే దేవుడి దగ్గర క్షమించుకుందాం, దేవుడిని అడుగుదాం, నాకున్న ఈ యొక్క లోపము మరి దేవుని వలన కలిగింది కాబట్టి, దేవుడు నాకు మరి ఇప్పటి వరకు పిల్లలు లేకుండా చేశారు కాబట్టి ప్రభునే అడుగుదాం అనేసి ప్రభు దగ్గరికే వచ్చింది. మరి ఇస్సాక్ గారు కూడా మరి తన భార్యకు మరి బిడ్డలు లేనప్పుడు ఆయన మరి ప్రభు సన్నిధిలో దేవుణ్ణి అడిగి మరి బిడ్డలను పొందుకున్నారు. అలాగే తను కూడా ఒక మాదిరికరంగా జీవితాన్ని కలిగింది. మరి ప్రభు సన్నిధిలో అక్కడికి వచ్చినప్పుడు తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించుకుంది. అందుచేత ఆవిడ మరి తన పెనిన్నాన్ని మరి క్షమించగలిగింది అనమాట. మరి అటువంటి ఇది ఒక దైవ లక్షణము అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే దేవుడికున్న అత్యంతమైనటువంటి మరి విలువ కలిగినటువంటి లక్షణాల్లో ఇది ఒక లక్షణం. ఏంటంటే మనల్ని క్షమించటం. క్షమించడం అంటే మనం ఆయనకి వ్యతిరేకంగా ఎన్ని పాపాలు చేసినప్పటికీ, ఆయనకి వ్యతిరేకంగా ఎటువంటి నడత నడిచినప్పటికీ ప్రభు మనల్ని క్షమించి, మనం అడిగినప్పుడు మనల్ని క్షమించే దేవుడు. మరి క్షమించడమే కాదు, దానినే మర్చిపోతాడంట. తన వీపు వెనక మన పాపాలను పడేసుకుంటున్నాడట, మన తప్పిదాలను పడేస్తున్నాడంట. అంటే క్షమించే గుణము ప్రభు యొక్క లక్షణంగా మనం ఇక్కడ గుర్తించవచ్చు. అటువంటి లక్షణం ఉన్న ప్రభు యొక్క తత్వాన్ని ఈవిడ కూడా కలిగిందని కూడా మనము అనుకోవచ్చు. మనం మనుషులంగా మనం ప్రభు యొక్క లక్షణాలు మనలో చూపించినట్లయితే దేవుడు కూడా ఓర్పు కలిగిన దేవుడు. ఎందుకంటే మనం ఎప్పుడు తన వైపు తిరుగుతామా, ఎప్పుడు దాని దగ్గరికి వస్తామా, ఆయన దగ్గరికి ఎప్పుడు మన పాపాలను ఒప్పుకుంటామా, ఎప్పుడు మనం మారు మనసు పొందుతామా అని ఓర్పుతో మన కొరకు మరి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న దేవాది దేవుడు. అటువంటి దేవుని యొక్క లక్షణాలను మన ఒక స్త్రీలంగా మనము కూడా చూపించినట్లయితే, అంటే ప్రభువులో మరి భర్తలో భార్య సగం భాగం అంటారు కదా, ఇద్దరు ఒక ఏక శరీరం అంటారు కదా. అటువంటి ఏక లక్షణాలను మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన రూపంలోనికి మనము మారగలని శక్తి అనుభూతులు దేవుడు మనకు దయచేస్తారనమాట. ప్రేమ కలిగిన వారు మరి కనుక వారు క్షమింపబడతారట. మరి ప్రేమ కలిగిన వారు క్షమిస్తారు, ఎదుటి వాళ్ళని క్షమిస్తారు. ఎటువంటి తప్పిదం ఉన్నా సరే, మరి తల్లి ఉందనుకోండి, బిడ్డలు తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ప్రేమ కలిగిన తల్లి కాబట్టి మరి తల్లి బిడ్డలను క్షమిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా కడుపులో పెట్టుకుంటుంది అని సరి చేయటానికి తను ప్రయత్నిస్తుంది. అలాగే మన తండ్రి కూడా మరి ఆయన లక్షణము అది ఒక లక్షణము తల్లికి ఇచ్చింది కూడా. కాబట్టి అటువంటి లక్షణాలను మనం ఒక స్త్రీగా, ఒక మరి దేవునికి ఇష్టమైన బిడ్డగా మనము కలిగి ఉండాలి. స్త్రీ అనే కాదు, పురుషుడనే కాదు. ఎందుకంటే ప్రతి వారం కూడా ఆయన యొక్క మరి శరీరంలోకి రాబోయేటువంటి సంఘముగా, ఒక వధువు సంఘంగా మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. కాబట్టి మనం మానవులంగా మనం చేయవలసిన లక్షణం ఏంటంటే మనము ప్రేమ కలిగి ఉండటము, ఇతరులను క్షమించటము, ఓర్పు కలిగి ఉండటము, సహనం కలిగి ఉండటము. అలాగే మరి ప్రతి విషయంలోనూ దేవుని యొక్క మరి లక్షణాలను మనము మన ప్రవర్తనలో చూపించవలసిన వారమై ఉన్నాము. అలాగే
మరి లూకాసు వార్త 6:39 చెప్తున్నాడు దేవుడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారని. కనుక క్షమాగుణం కలిగిన వారు అది దైవ లక్షణం అని మనం వారి వారి ప్రవర్తన బట్టి వాళ్ళు రుజువు చేసుకుంటారన్నమాట. క్షమిస్తారు, సహిస్తారు, దేవుని ద్వారా ఆశీర్వాదం కూడా పొందుకోగలుగుతారనమాట. మరి ఎంత పెనిన్న విసిగించినప్పటికీ మరి ఆమె ఏమీ అనకుండా మరి ప్రభువుని ఆశ్రయించి మరి ప్రభు ఆమెను క్షమించుకుని మరి అట్లా ఉండబట్టి ఆమె మన ప్రభు యొక్క దయను చూరుకుందని మనం గ్రహించగలము. మనము దేవుని దగ్గర ఎంత కన్నీళ్లు విడిచినా మన ప్రవర్తన కనుక మనం మార్పు లేనట్లయితే, మనం అసూయతోనో కోపంతోనో మరి ఎదుటి వాళ్ళకి మరి చేసినటువంటి దాన్ని క్షమించలేని గుణం మనలో ఉన్నట్లయితే ప్రభు మనలను కనికరించకు ఆలస్యం చేయొచ్చు. కాబట్టి మనలో మార్పు వచ్చే వరకు కూడా ప్రభు మన కొరకు ఎదురు చూస్తారనమాట. కాబట్టి మనం చేసిన ప్రతి దాన్ని బట్టి ప్రభువునకు ఘనత వచ్చేలాగా మళ్ళీ చేయగల శక్తి గలవాడు. మనము మనలను ఎక్కిరించిన వారి ఎదుట మనకు ఘనత కలుగు చేయగలిగిన దేవుడు మన దేవుడు అనమాట. ఆయన దృష్టిలో మనం అనుగ్రహం పొందగలిగితే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మరి ప్రభు తన క్షమా గుణాన్ని బట్టి మరి లోకమంతటినీ ఆయన సంపాదించుకున్నారంట. ఎందుకంటే తన రక్తాన్ని ప్రోక్షించి తన అందరినీ క్షమించి తన రక్తం ద్వారా బిడ్డలు మరి కడుక్కోవాలని తన రక్తాన్ని మన కొరకు మరి ధారపోసి ప్రాణాన్ని మనకి ఇచ్చిన దేవాది దేవుడు మన దేవుడు అనమాట. అలాగే ఈ యొక్క హన్నా యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే సహనం అంట. మరి సఫలత కొరకు కనిపెట్టుకుని ఉండట. అది సహనం ఎప్పుడు, అది మనం అడిగింది మనం పొందుతాము అనేటువంటి నిరీక్షణతో మరి తప్పకుండా దేవుడు దయచేస్తాడనే నమ్మకంతో ముందుకు సాగటమే మరి సహనం అనమాట. మరి సహనం అంటే ఇచ్చే వరకు కూడా మనం ఓపికతో కనిపెట్టుకుని ఉండటం అనమాట. అడిగింది మనం పొందే వరకు మనం ఆ లోటును దేవుడు భర్తీ చేసి ప్రతి విషయంలో మరి మనలను దీవించి ఆస్వాదించే వరకు కూడా సహనంతో ఓర్పుతో కనిపెట్టుకుని ఉండటం అనమాట. మరి అలాగే మరి అంతం వరకు సహించేవాడు రక్షింపబడినని కూడా వాక్యంలో ఉంటుందండి. అలాగే మరి సహనంతో ఈవిడ ఎదురు చూసిందని కూడా మనం చూడవచ్చు అనమాట. తర్వాత ఆవిడకు ఒక దేవుడు ఒక కుమారుని దయచేసిన తర్వాత మరి తను గుర్తు చేసుకుంది ఏంటి అంటే, నేను దేవునికి ఈ బిడ్డను నేను మొక్కుకున్నాను, దేవునికి ఇస్తానని నేను మొక్కుకున్నాను. కాబట్టి ఈ బిడ్డ విషయంలో నేను ప్రభుకి మరి ఈ బిడ్డను నేను ప్రభు సన్నిధిలో ఉండేలాగా నేను తర్బీదు చేయాలనుకుని తను షిలోహుకి వెళ్లాల్సి వచ్చిన సమయంలో తన భర్తకు చెప్తుంది, నేను బిడ్డ పాలు విడిచే వరకు కూడా నేను యెహోవా సన్నిధికి నేను రాను. మరి నా బిడ్డ అక్కడ దేవుని సన్నిధిలో కనపడ్డాక అక్కడే ఉంటాడు వాడు, కాబట్టి నేను వాడిని తీసుకొని అప్పుడు వస్తాను అనేసి అని చెప్తుంది అనమాట. మరి బిడ్డ పాలు విడిచిన తర్వాత దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చే వరకు కూడా ఆమె మరి తన బిడ్డ విషయంలో మరి బిడ్డను దేవుని కొరకు ఇచ్చిన ఆ విషయంలో తను యథార్థంగా ప్రతి విషయంలోనూ తను చూసుకుని బిడ్డ అక్కడ ఉండటానికి తగిన ఏర్పాట్లు బిడ్డకు నేర్పించిందంట. మరి మరి అలాగే సమూయేలు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొక్కాడట దేవుడికి. అంటే దేవుడిని విషయంలో బిడ్డ అక్కడే ఉంటాడని బిడ్డను కూడా మరి మానసికంగా మరి తయారు చేసింది. అక్కడే నువ్వు ఉండాలి, నువ్వు దేవుని కొరకు మరి ప్రతిష్ఠింపబడిన వాడివి, నువ్వు అక్కడే మరి దేవుని సేవ చేసుకోవాలి అని కూడా మరి బిడ్డకు నేర్పించింది. పాలు విడిచే బిడ్డ అంటే ఎంత చిన్న బిడ్డ మనం గ్రహించగలమండి. అంత చిన్న బిడ్డను దేవుని విషయంలో మరి ఇంట్లో ఉండి మరి దేవుని సన్నిధికి వెళ్ళలేదేంటి అని మనం చాలా అనుకుంటాం. బిడ్డను దేవుని సన్నిధికి తీసుకెళ్తే తప్పేంటి? అది అంటే మనము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనుషులు అనేక రకాలుగా ఇదే చేసుకోవచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇదెందుకు ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తే మంచి కదా, ఇట్లా అని చాలా మంది ఎన్నో సలహాలు ఇస్తారు. కానీ
నీ నీ మనసులో దేవుని విషయంలో నువ్వు ఏమి నిర్ణయించుకున్నావో దానిని చేయుటకు దేవుడు నీకు సహాయం దయచేస్తాడు. ఎందుకంటే నీకు ఒక బాధ్యత ఇవ్వబడింది. బాధ్యత ఇవ్వబడినప్పుడు ఆ బాధ్యతని నువ్వు ఏ విధంగా సక్రమంగా నెరవేరుస్తున్నావు, ప్రతి విషయంలో ప్రభువును దృష్టిలో పెట్టుకుని ప్రభు కొరకు మనము ఏదైనా కార్యం చేసినప్పుడు మన దృష్టిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. అది కుటుంబ పరంగా అవ్వచ్చు, మరి ఫ్రెండ్స్ పరంగా అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారి వాళ్ళు అవ్వచ్చు, ఇంకెవరి బంధువుల వల్ల అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. కానీ నువ్వు దేవుని విషయంలో తీసుకున్న నిర్ణయం విషయంలో నువ్వు స్థిరంగా దేవునిలో నిలబడాలని మరి ఒకసారి ఈ విషయాన్ని బట్టి ఆమె ద్వారా మనం నేర్చుకోవచ్చండి. అలాగే ఈమె మెత్తని స్వభావం కలిగిందంట, మృదువైన స్వభావం కలిగిందంట. అంటే అన్న స్వభావము మరి ఎవరైనా అన్నా కూడా దేవుణ్ణి ప్రార్థించి కార్యం జరిగించిన విషయంలో మరి యేసయ్య మీద ఆధారపడిందని కూడా మనము చూడొచ్చు అనమాట. మరి మొదటి పేతురు గ్రంథం 3:4 ఉంటుంది. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారం అంటున్నాడు. అంటే దేవుని దృష్టికి గొప్ప అలంకారంగా మరి అందరికీ మేలు చేసేవారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క మరి ఆశ. కాబట్టి మనం రాకడ వరకు మన యొక్క గుణాన్ని సరైన రీతిలో మనం నడిపించుకోవాలనేది ప్రభు మనకు నేర్పిస్తున్నారన్నమాట. అంటే మన యొక్క దేవునికి మరి గొప్ప అలంకారంగా మనం ఉండాలనేది, మరి ఆ విధంగా దేవుని విషయంలో మనం గొప్ప అక్షయాలంకారము అనే దాన్ని మనము మన స్వభావంలో మనం చూపించినట్లే అది దేవునికి హితమవుతుందని కూడా మనము నేర్చుకోవచ్చు అనమాట. ఈ గుణమున్నవారు మరి దేవుని కొరకు మరి మేలు ఇతరులకు మేలు చేసేవారిగా, మరి అదే కాకుండా మరి మంచి స్వభావం అన్నప్పటికీ మరి వాళ్ళు ఎదురు మాట్లాడకుండా, ఎదుటి వాళ్ళని మరి నొప్పించకుండా, మరి వారికి నొప్పి అయినప్పటికీ ఎదుటి వాళ్ళని నొప్పించకుండా వారు భరించేవారుగా ఉంటారనమాట. దేవుడికి తనకు బిడ్డను ఇచ్చారని దేవుణ్ణి 2వ అధ్యాయంలో మొదటి సమయాలు 2వ అధ్యాయంలో అంతా కూడా తను ఏం చెప్తుందండి, ప్రభుకి మరి స్తుతి చెల్లిస్తుంది అనమాట. ప్రతి విషయంలోనూ తను స్తుతి చెల్లిస్తూ దేవునికి మరి దేవుణ్ణి మహిమపరుస్తుంది అనమాట. తనకు బిడ్డను అనుగ్రహించినందుకు. ఈవిడ సాధు స్వభావం కనుక మన లేకపోయినట్లయితే ఆమె చేసిన మరి ప్రార్థనకు జవాబు రాకపోయి ఉండొచ్చు. కాబట్టి ఎందరి చేత నిందింపబడ్డాదా, ఓర్చుకుందా, సహించిందా, మంచి స్వభావం ఉందా అన్నది మరి ప్రభు వల్లే మనకు కలుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆ బిడ్డ ముందుకు సాగిపోతూ ప్రతి విషయంలోనూ దేవునికి ఇష్టమైన రీతిగా తను నడుచుకోబట్టి దేవుని యొక్క మరి వధువు సంఘములో ఒక బిడ్డగా మరి ఒక పాత్రగా ఆ బిడ్డ కూడా మరి ఉంటుందని మనం ఈ విధంగా నేర్చుకోవచ్చండి. రేపొద్దున ఏ నిమిషంలో అన్నా ప్రభు రానే ఉన్నాడు, పెండ్లి కుమారుడిగా రానే ఉన్న ఆ ప్రభు యొక్క పెండ్లి విందులో మనము పాల్గొనాలంటే మన లక్షణాలు ఎలా ఉండాలనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన వారమైన మనం మృదుత్వం కలిగి ఉన్నామా, ఓర్పును కలిగి ఉన్నామా, సహనాన్ని కలిగి ఉన్నామా, ధైర్యం కలిగి ఉన్నామా, మరి ప్రతి విషయంలో కూడా మనం చూసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టమా ఇది, లేకపోతే నేను నా యొక్క మరి దుష్ట స్వభావం చేత ఎదుటి వాళ్ళని కష్టపెడుతున్నానా, నాకు కష్టం కలిగింది కాబట్టి ఎదుటి వాళ్ళని కష్టపెట్టాక నేను చూస్తున్నానా అనేది మన స్వభావాన్ని మనము ప్రతి నిమిషము మరి చూసుకోవాల్సిన వారమై ఉన్నాము. మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. ఈ విధంగా నేను ఉన్నట్లయితే నా ప్రవర్తన ద్వారా ప్రభువునికి మహిమ తెస్తున్నానా, ప్రభుకి ఇష్టమైన రీతిలో ఆయనకి అలంకారమైన స్థితిలో మనం ఉంటున్నామా అనేది ప్రతి విషయంలో మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే రాకడ బహు సమీపంగా ఉందని మనం గ్రహిస్తున్నాం. కాబట్టి మరి ఏ నిమిషంలో ఆయన వచ్చినప్పటికీ మనము మన యొక్క స్వభావాలను బయట వేసుకుంటూ మరింతగా మనము మురికి చేసుకుంటున్నామా, కడగబడిన మన దేహాలను మన యొక్క ఆత్మలను మరి మురికి చేసుకుంటున్నామేమో అని ఒకసారి చూసుకుందామండి. పెండ్లి కుమార్తె అంటే చక్కటి తెల్లటి వస్త్రాలు ధరించుకొని
మరి ఆ ఇల్లు నడుస్తుంది అనుకోండి, తన యొక్క కోపాన్ని బట్టి ఏదో అదంతా కూడా మురికి చేసుకుంటే చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటారు, ఏంటి ఇలాంటి మురికి బట్టలు వేసుకొచ్చింది అనుకుంటారు కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఆమె అసలు ఆ ఇల్లు నడుస్తుందా? లేదు కదా. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వస్త్రాలను శుద్ధి చేసుకునో లేకపోతే వేరే వస్త్రాలు ధరించుకునో వస్తుంది కదా. మరి అలాగే ప్రభు వచ్చిన సమయంలో మన వస్త్రాలు ఎలా ఉన్నాయి? మరలా కొన్ని వారి దగ్గరికి వెళ్ళి మనము మరి ఆ యొక్క సిద్ధులలో నూనెను మరి కొనుక్కునే స్థితిలో ఉంటున్నామా? లేదా మనము పవిత్రమైన స్థితిలో, ప్రభు చేత కడగబడిన స్థితిలో, మరి ఒకసారి దానికి ఎటువంటి మచ్చడాగు అంటకుండా ఉండే స్థితిలో మనం ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకున్నాము. మరి అతి ధన్యతలో మనము ప్రభు యొక్క ఇష్టమైన రీతిలో మనం నడిచే ధన్యతలో, మన వస్త్రాలను కాపాడుకునే స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుక అట్టి స్థితిలో మనం అందరం ఉండి ప్రభు ఏ నిమిషంలో వచ్చినప్పటికీ ఆయనతో పాటు ఎగిరి పైకి వెళ్ళగలిగిన స్థితిని, మరి హన్నా ఏ విధంగా అయితే మరి ఎన్ని కష్టాలు వచ్చినా తను తట్టుకుంటూ మరి మనుషులను ఆశ్రయించక ప్రభువుని ఆశ్రయించిందో, మన జీవితంలో ఈ లోకంలో ఉండగా మనకి ఎన్నో వస్తాయి. మరి ఇంటిలో ఒక ఆర్థిక సమస్యలు కానీ, పిల్లల వల్ల సమస్యలు కానీ, ఇరుగు పొరుగు వారి వల్ల సమస్యలు కానీ, మరి ఎన్నో రకాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, చికాకులు మరి అన్నీ వచ్చినప్పటికీ ప్రతి విషయంలో ప్రభు మీద ఆనుకుని మనం ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుక అట్టి ధన్యతలో మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు నడవగలుగుటకు ప్రభు మనకు సహాయం దయచేయాలని, అన్న ఆత్మ సహాయం చేత మనల్ని చేపట్టుకుని నడిపించాలని కోరుకుందాం. అట్టి ధన్యతలో మనం అందరం ఉన్నట్లు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. మనము దైవ సన్నిధిలోకి వెళ్దామండి. ప్రభువుని తలంచుకుందాం. కన్నులు మూసుకొని దైవ ధ్యానంలోకి వెళ్దాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకుంటారో వారి మధ్య ఉంటారని సెలవిచ్చిన మన తండ్రి మన మధ్యలో ఉన్నారు. కనుక మన మనసులో ఎటువంటి మంచి సంగతులు కానీ, చెడ్డ సంగతులు కానీ ఏవి రానేయకుండా ప్రభు యొక్క తలంపులతో ప్రభు వైపు చూస్తూ మనోనిదానము కలిగిన వారమే ఆయన మహిమ సింహాసనం ఎదుట ఆయనను తలంచుకున్నాము. మనకంటే ముందుగా వచ్చి సింహాసనాసీనుడైన ప్రభు పాదాల దగ్గర మనం కూర్చుని మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, తన సన్నిధిని మనతో ఉంచిన ప్రభుని ఆత్మనేత్రాలతో చూద్దాం. మన మనసులోకి ఏవి తలంపులు వచ్చినా మన గురి ప్రభు మీద నుండి చెడుపు వేస్తే కనుక వాటిని ప్రక్కకు నెట్టి మన దృష్టిని ప్రభు మీద నిలుపుకుందాం. మనల్ని సృష్టింపక ముందే మన గురించి అంతాను తన గ్రంథంలో లిఖించిన ప్రభు, మన జీవితాన్ని గురించి, మన భవిష్యత్తు గురించి ఎరిగిన దేవాది దేవుడు, మనల్ని నిర్మించటమే ఆయన నామ మహిమార్థమై ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభు మనలను సృష్టించి ఉండగా ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మీద మన దృష్టిని నిలుపుదాం. ఈ లోకంలో మనకున్నటువంటి అనేకమైన బాధ్యతలు, భారాలు, బరువులు సమస్తము మనము మోయవలసిన వారమై ఉన్నాం. అయినప్పటికీ అసలు మెయిన్ మనం చేయాల్సింది ఈ లోకంలో ప్రభు పెట్టిన విధంగా మనం నడుచుకునవలసిన వారమై ఉన్నాము. అది చేయాలంటే ఈ బరువులు, బాధ్యతలు
వాటి యొక్క భారము మన మీద ఉండకుండానట్లు ప్రభు మాత్రమే చేయగలడు కనుక ఆయన మీద దృష్టి నిలిపి ఆయన సన్నిధిలో మనము మౌనముగా మనోనిదానము కలిగిన వారమై కొద్ది నిమిషాలు ప్రభు వైపు తేరి చూద్దాం. హన్నా కూడా అంతే కదా, మరి తనకి ఎన్ని బాధలున్నా, మరి దుఃఖం ఉన్నా, ఏమున్నా కూడా తను రియలైజ్ అయింది ఏంటంటే ప్రభువుని మాత్రం అడగాల, ప్రభు సన్నిధిలో తనకు హృదయాన్ని కృమ్మరించుకోవాలని ఆశపడి వెళ్ళింది. మరి ఆ విధంగా ప్రభు నుండి దీవెన కూడా పొందగలిగింది కనుక ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయన మీద దృష్టి నిలిపి మన కార్యక్రమాన్ని ముందుకు సాగించుకుందాము. మన జీవితాలను ఆయన చేతులకు అప్పగించుకుందాం. మనోనిదానం కలిగిన మనము ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకుందాము. మన కొరకు శిలువపై రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రభు, మన కొరకు నలగగొట్టబడిన ప్రభు, మనలను శుద్ధులుగా చేసి మనలను పరిశుద్ధపరిచిన ప్రభు వద్ద మనము మన పాపములను ఒప్పుకొని శుద్ధులు మగుదాం. మన హృదయాన్ని విప్పి మన చూపులతో గాని, మాటలతో, తలంపులతో, మరి మన నడతలతో మనం చేసిన ప్రతి పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకొని ఆయన చేత క్షమాపణ నొంది ఆయన రక్తం చేత కడగబడి మరి ప్రతి విధమైన మచ్చ డాగును మరి కడిగి వేయగలిగిన శక్తి గల మన తండ్రి దగ్గర మన ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం. ఆయన శరీరంలో ఉన్న ప్రతి బొట్టు రక్తము కూడా మన కొరకు చిందింపబడినది. ఆయన శరీరము మరి నలగగొట్టబడి మరి వీపు మీద చాళ్ళు మరి వచ్చినట్లుగా ప్రతిది కూడా, ప్రతి అవయము కూడా మరి ప్రభు మన కొరకు భరించి ఆ పాపాన్ని, ఆ భారాన్ని, ఆ యొక్క మరి విపరీతమైనటువంటి ఆ యొక్క నొప్పిని మరి మన కొరకు భరించిన దేవాది దేవుడు మనలను శుద్ధి చేయగలటకు మరి ఆయన ఓర్చుకున్నటువంటి ఆ ఓర్పును మనము చూద్దాము. ఓర్పు కలిగిన తండ్రి, మన పాపములను క్షమించగలిగిన తండ్రి, క్షమాపణ ఇవ్వగలిగిన తండ్రి, మనలను క్షమించటకు సిద్ధమైన మనస్సు కలిగిన తండ్రిని ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాము. మనకి గుర్తు రాకపోవచ్చు, ఇది పాపమని మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రభు సన్నిధిలో ఉన్న మనకు పరిశుద్ధాత్ముడు మన ప్రతి పాపమును మనకు గుర్తు చేసి మన ఆయన ఎదుట క్షమించమని అడుగులాగిన ప్రభు సహాయం చేయగలడు కనుక ఆయన సన్నిధిలో మనము ఆయనకు ఓపెన్ గా మన హృదయాన్ని విప్పి, ప్రభు ఇదిగో నాలో ఉన్న సమస్తమైన కీడులను తొలగించు అని ప్రభుని వేడుకుందాం. పాపములను క్షమించటకు మనిషి కుమారునికి మాత్రమే అధికారం ఉన్నదని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని క్షమాపణ పొంది ఆయన మనలను తన రక్తంతో శుద్ధి చేయుటకు మనం ఆయనకు అప్పగించుకున్నాం. ఒప్పుకున్న మనం, శుద్ధి చేయబడిన మనం తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, శుద్ధి చేయబడిన నేను పరిశుద్ధముగా జీవించుటకు నాకు సహాయం దయచేయండి. అలా జీవించాలని నేను తీర్మానించుకుంటున్నానయ్యా.
తండ్రి నీ సహాయం నాకు అవసరం ప్రభా. నన్ను పరిశుద్ధునిగా ప్రభా నా తండ్రి ఈ శరీరం అనేటువంటి యొక్క మరి తండ్రి నాయన ఒక ఆయుధం ప్రభా. నన్ను అపవిత్రం పరచకుండా శరీర ఆశలకు నేను లోను కాకుండా నా ప్రభా ఆత్మను జీవింపు చేయగల శక్తి గల దేవా, ఆత్మను బలపరచగల శక్తి గల దేవా, నేను ప్రభా నాయన నిన్ను బట్టి నడుచుకుంటానని నా ప్రభా నీ యొక్క లక్షణాలు కలిగి ఉంటాకని తీర్మానించుకుంటున్నానయ్యా. నీ అడుగు జాడలను బట్టి నడుచుకోవాలని తీర్మానించుకుంటున్నానయ్యా. నీ వలే ప్రభా పరిశుద్ధునిగా జీవించాలని ప్రభా తీర్మానించుకుంటున్నానయ్యా. సహాయం దయచేయండి తండ్రి అని మన తీర్మానాన్ని ప్రభువుకు తెలియపరచుకుందాం. మన కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తు సఫలపరచగలిగిన శక్తి గల తండ్రికి దగ్గర మన తీర్మానాన్ని ఒప్పుకుందాం. మనకు ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మన శరీర సంబంధంగా మనము అన్వయించుకుని దేవుడు ఇది చేస్తా అన్నాడు అది చేస్తా అన్నాడని శారీరరీతిగా కాకుండా జీవింపు చేయనది ఆత్మ కనుక శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించేది ఆత్మ కనుక శరీరం అనేది మట్టి అయిపోతుంది కనుక మనం కోరుకున్న ప్రతిది కూడా ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఎల్లకాలము జీవించగలిగినటువంటి ఆత్మ విషయంలో మనం శ్రద్ధ తీసుకుంటానికి తీర్మానించుకున్నాం. ఆత్మను బలపరిచేవాడు మన తండ్రియే. వాక్యం అనే ఆహారం చేత మనలను మన ఆత్మలను బలపరిచే దేవాది దేవునికి మన తీర్మానాన్ని తెలుపుకుని దానికి తగిన సహాయాన్ని మనం అర్థిద్దాం. తీర్మానించుకున్న మనము మన శక్తి చేత ఏమీ చేయలేము కనుక ప్రభు హస్తాలకి మనలను సంపూర్ణంగా సమర్పించుకుందాం. మన చిత్తాన్ని నెరవేర్చుకుంటాక కొంత పెట్టుకుని కొంత మాత్రమే ప్రభా ఇదిగో ఈ ఏరియా మాత్రమే నీది, మిగిలినంతా నా శరీరానికి సంబంధించిందని మనం ఎప్పుడైతే తీర్మానించుకుంటామో ప్రభు మనలను శుద్ధి చేయలేరు, మనలను తన రూపంలోనికి మార్చుకొనలేరు, మనలను చెక్కలేరు ప్రభు. మరి మనలను తన రూపంలోకి అర్హమైన పాత్రలుగా చేసుకుంటకు ప్రభువుకి శక్తి లేకుండా ఉంటుంది. కాబట్టి మనము సంపూర్ణంగా ప్రభువునకు సమర్పించుకుందాం. సమయం చాలా కొద్దిగా ఉంది కనుక ఇవ్వబడిన సమయంలోనే మనము ప్రభు వైపు తిరుగుదాము. ఆయనకు మనలను మనం సమర్పించుకొని ఏ నిమిషంలో ప్రభు వచ్చినాను నిమిషంలో రెప్పపాటున మనము మారుటకు ప్రభు సన్నిధిలో ఆయన పెండ్లి విందులో ఆయన ప్రక్కన నిలబడి ఆయన ముఖాన్ని చూస్తూ ఆయన యొక్క పెండ్లి విందులో సంతోషంగా ఆయనతో పాటు మనము కూర్చోగలిగిన అర్హతను దయచేయగలిగిన తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకున్నాం. పెళ్లి కుమార్తెగా తయారు చేయగలిగిన శక్తి పరిశుద్ధాత్మనికి మాత్రమే ఉంది కనుక మనం పరిశుద్ధాత్మ వశము చేసుకుందాం. ఏ విధంగా అయితే ఎస్తేరు మరి హేగే వశముకు తనను తాను అప్పగించుకుందో వారు ఏ విధంగా తయారు చేస్తే ఆ విధంగా మరి తయారవుటకు తన పూర్తి చిత్తాన్ని వారికి అప్పగించిందో
వారిచ్చిన ప్రతి అలంకారాన్ని ఏ విధంగా అయితే ధరించుకుందో, పరిశుద్ధాత్ముడు మాత్రమే మరి తండ్రికి ఏ విధంగా ఇష్టమో, మరి ఆ పెండ్లి కుమారునికి వధువు ఏ విధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో, ఆ విధంగా హేగే ఏ విధంగా అయితే రాజుకి ఇష్టమైన రీతిగా ఎస్తేర్ని తయారు చేస్తున్నారో, ఆ విధంగా మనలను తయారు చేయటకు ప్రభు పరిశుద్ధాత్ముని మనకు సహాయముగా ఇచ్చినప్పుడు మనలను మనము ప్రభుకి పూర్తిగా సమర్పించుకుని ఆయన మనలను ప్రభుకు తగిన వధువుగా తయారు చేయటకు మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకుందాం. ఈ లోకంలో ఎన్నో పనులుంటాయి. మనం అన్ని పనులను పెట్టుకుని ప్రభు చిత్తాన్ని నెరవేర్చడంలో వెనకబడపోకుండా మనకు మేలైందేది, మన ఆత్మకు మేలైందేదో దానిని గ్రహించుకోగలుగుటకు దేవుడు తన ఆత్మ సహాయాన్ని మన అందరికి అనుగ్రహించాలని మనలను ప్రభుకు సమర్పించుకుందాం. ఒకసారి తలుపులు మూయబడిన తర్వాత మనము అవివేకులమలే కనపడతాము. ఎంత కష్టపడ్డాము, ఎంత మరి తయారయ్యి మరి సిద్ధపడి మరి మా దివ్యలను మరి వెలిగించుకొని ఆయన కొరకు ఎదురు చూసామే. ఈ నిమిషంలో ఏంటి ఇలా తప్పిపోయామనే పరిస్థితి మనకు రాకుండానట్లు సంపూర్ణమైన సిద్ధపాటును కలిగి ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయలాగిన ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనము ప్రభువును వేడుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నాన్న ఎంతో మంది ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్నామయ్యా. ఇందులో మంచేదో చెడేదో మేము గ్రహించలాగిన ప్రభా నా తండ్రి మాకు వివేకాన్ని అనుగ్రహించు ప్రభా. నీ వాక్యాన్ని సరైన రీతిలో ప్రభా మేము అర్థం చేసుకుని ప్రభా నా తండ్రి అవివేకుల వలె కాకుండా, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి ప్రభా నా తండ్రి నాయన నీ రాకడలో ఎదిరి నీ దగ్గరికి రాగలిగేటువంటి స్థితిని మాకు దయచేయి తండ్రి అని ప్రభువుని వేడుకున్నాం. లోకమంతా ఎంతో అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ నా ప్రభా మా దృష్టి మా హృదయము నాయన నీ తట్టు చూస్తూ నా తండ్రి గురి వద్దకే మేము పరిగెత్తుకుని రాగలుగుటకు కావలసినటువంటి శక్తిని, బలాన్ని, ఓపికను ప్రభా, సహనాన్ని నాయన ప్రభా అన్నిటికంటే ఏది నాయన మాకు మా ఆత్మలకు మంచిదో దాన్ని గుర్తింపగలిగిన శక్తిని, ఆ స్థితిని ప్రభా మాకు దయచేయమని అడుగుదాం. నేను ఇంత భక్తి చేస్తున్నానే నాకేందుకు కష్టాలు అని అనుకోకుండా ప్రభా ఎటువంటి కష్టంలో ఉన్నప్పటికీ నాయన ప్రభా నా హృదయం నీ తట్టు మాత్రమే చూడగలుగుటకు ప్రభా నీ సన్నిధిలోనే నా ప్రభా నా హృదయాన్ని కృమ్మరించుకోగలుగుటకు నీ నుండి మాత్రమే ఆశీర్వాదం పొందగలుగుటకు ప్రభా నాకు నేర్పండి అని ప్రభుని వేడుకున్నాం. మనుషులు ఎన్నో రకాలు ఉంటారు నాయన, కానీ నువ్వు ఎన్నటికీ మారని దేవుడు. నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు కనుక నా ప్రభా నాయన నీ ప్రేమను గుర్తించేటువంటి హృదయాన్ని నాకు దయచేయి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. నీ చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో నేను ఉండగలుగుటకు మీరు సహాయం దయచేయండి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. మార్త వలె అనేకమైన పనులను కల్పించుకుని ప్రభు కొరకే చేస్తున్నాను కదా అనుకుంటూ నాయన నీ చిత్తాన్ని నెరవేర్చలేని స్థితిలో మేము ఉండకుండానట్లు ప్రభా మాకు ఉత్తమమైన దాన్ని మేము గ్రహించగలుగుటకు నీ సన్నిధిలో ప్రభా నాయన నీ పావన పాదాల దగ్గర మా జీవితాన్ని గడుపుటకు ప్రభా మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభుని వేడుకుందామండి.
ఇవ్వబడిన ప్రతి బాధ్యతను కూడా నెరవేర్చుకుంటూ వాటిని మనకి ఆత్మ యొక్క ఎదుగుదలకు ఆటంకంగా లేకుండానట్లు వాటిని ఆ బాధ్యతలను నెరవేరుస్తూ ప్రక్కన పెట్టుకుంటూ ప్రభు వైపు చూద్దాం. అడిగిన మనము ప్రభుని స్తుతించుకుందాం. నాయన, నేటి దినమున నీ సన్నిధిలో కూర్చునే గొప్ప ధన్యతను దయచేసిన తండ్రి, నీ పావన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ ప్రభుకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మాకు మనోనిదానం దయచేసిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. నాయనా, మేము మా పాపములను ఒప్పుకుంటకు మాకు సమయాన్ని దయచేసిన తండ్రి, దయతో ఆలకించి మా మనవులను అంగీకరించిన తండ్రి, మమ్మల్ని క్షమించిన దేవాది దేవా, నీకు స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా అని ప్రభుకి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. నీ సన్నిధిలో నా ప్రభా, నేను తీర్మానించుకున్న తీర్మానాన్ని నాయన నీ సన్నిధిలో నేను ప్రభా నీకు విన్నవించుకుని ఆ విషయంలో నాకు బలాన్ని దయచేయమని అడుగుతాం. ప్రభా, నాకు ఇచ్చినది గొప్ప యొక్క సమయాన్ని బట్టి నా తండ్రి నాయన అట్టి స్థితిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. నాయన, సంపూర్ణ సమర్పణకు ప్రభా నాయన, నా శరీరము ఒప్పకపోయినప్పటికీ నా ప్రభా నీ సన్నిధిలో నాయన నన్ను నేను నీకు సమర్పించుకునే ధన్యతను దయచేసిన దేవాది దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. నాయన, మా యొక్క సిద్ధపాటు కొరకు ప్రభా నీ సన్నిధిలో మా నాయన వేడుకుంటకు మా బలహీనతలను ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో ఎత్తిపట్టి వాటి నుండి మాకు బలాన్ని దయచేసి వాటిని బలహీనతలను కొట్టివేసి నాయన నీలో నేను దృఢముగా నిలబట్టకు ప్రభా నా తండ్రి, నిన్ను వేడుకునేటువంటి గొప్ప తరుణాన్ని మా జీవితంలో దయచేసిన దేవాది దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు అని ప్రభువుకి వందనాలు చెల్లించుకున్నాం. నాయన, నీ రాకడ వరకు మమ్మలను స్థిరంగా నీలో నిలబెట్టుకుంటా నాయన ప్రభా నాయన, నువ్వు నీకున్నటువంటి ప్రణాళికను బట్టి మరి ఒకసారి నీ పావన పాదాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా చేయి విడవకుండా మమ్మల్ని ప్రభా పట్టుకొని నాయన ముందుకు సాగించిన నీకు ప్రభా కృతజ్ఞతలు ప్రభా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. కృతజ్ఞతలు చెల్లించిన మనము కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి ఆయన మనతో ఏమి మాట్లాడనే ఉన్నారో ఆయనను మనము చూడగలిగిన స్థితిని దేవుడు మనకు దయచేయలాగన ఆయన మాటలను మనము వినగలిగినటువంటి చెవులు గలవారమై మరి చూడగలిగిన కన్నులు గలవారమై ప్రభువా నాకు కనపడండి, నాతో మాట్లాడండి అయ్యా ఆయన దేవా, అందరికీ కనపడండి ప్రభా, అందరితో మాట్లాడండి నాయన, నీవు మాట్లాడటం నాకు మేలు ప్రభా అని ప్రభు సన్నిధిలో మన హృదయాలను ఆయన తట్టు తిరగ చేసుకుని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన కనపడి మాట్లాడే దేవుడు కనుక
సహనంతో ఓర్పుతో ఆయన మనలను కరుణించే వరకు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండి కొంతసేపు కనిపెడదాం. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి. అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళార్చన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. మా జీవిత దినంలో నీవు ఇచ్చిన సమయాన్ని ప్రభా నాయన సద్వినియోగం చేసుకునే గొప్ప తరుణాన్ని మాకు దయచేసిన దేవా నీకు వందనాలు. నీ సన్నిధిలో మేము ప్రభా కూర్చుని ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క అనుగ్రహం కొరకు ప్రభా మేము తండ్రి కనిపెట్టుకుని ఉండటకు ప్రభా మమ్మలను నువ్వు సృజించిన విధానాన్ని బట్టి నీ ప్రణాళికను బట్టి మేము నడుచుకుంటకు మమ్మలను సరైన దారిలో నడిపిస్తున్నా తండ్రి. చేయి పట్టుకుని నడిపించుతున్న దేవాది దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మాకు ప్రతిదినము నువ్వు ఎంతో సమయాన్ని దయచేస్తున్నావు ప్రభా. సమయాన్ని మేము సద్వినియోగం చేసుకున్నట్లు ప్రభా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మేము నడుచుకున్నట్లు మాకు కృపను దయను అనుగ్రహించమని నాయన ఈ యొక్క కార్యక్రమం అంతటినీ మరి ఒకసారి నీ కృపాహస్తాలకు అప్పగించుండగా దీవించి ఆశీర్వదించమని, సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని
యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.